యాక్చువల్గా నాది గుంటూరు డిస్ట్రిక్ట్ గుంటూరు డిస్ట్రిక్ట్ తెనాలి గ్రామం. ఆ గ్రామంలో మా ఫాదర్ మెడికల్ ఆఫీసర్గా వర్క్ చేస్తూ ఉండేవాళ్ళు. అదే ఊర్లో పుట్టి అదే ఊర్లో నేను అప్ టు 10th వరకు చదువుకున్నాను, తెలుగు మీడియం. తర్వాత ఇంటర్మీడియట్ అక్కడే అదే విలేజ్లో కాలేజ్లో చదువుకున్నాను. ఆ తర్వాత ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో మ్యారేజ్ అయిపోయింది. అవుంట, చాలా ఎర్లీ మ్యారేజ్ అయింది. ఎర్లీ మ్యారేజ్. ఏదో అంటారు చూడండి, పెళ్ళి చదువుకు ఆటంకం అని చెప్పి ఏదో ఉంది సెంటెన్స్, నేను మర్చిపోయాను, కరెక్ట్గా గుర్తురాట్లేదు టైంకి. ఏది కూడా ఆటంకం కాదు. అంతేనంటారా? 100%. ఎందుకంటే నేను ఒక ఎగ్జాంపుల్ అని నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను. ఇంటర్మీడియట్ 17th ఇయర్లో మ్యారేజ్ అయిపోయి కంప్లీట్గా కల్చర్ అండ్ ఎవ్రీథింగ్ డిఫరెంట్గా ఉన్నటువంటి ప్లేసు వరంగల్. ఇక్కడి నుంచి తెనాలి వచ్చేసి ఈ కల్చర్ వేరు, ఇది ఇక్కడ డిఫరెంట్గా ఉండేది. వరంగల్కి వెళ్ళేసరికి కంప్లీట్గా ఆ కల్చర్ వేరు, మనుషులు వేరు, కొత్త ఫ్యామిలీ, అంత డిఫరెంట్గా ఉండే. నాకు ఆ రోజుకి అది చాలా మానసికంగా వ్యతిరేకంగా అనిపించుండే. ఎందుకంటే చిన్నతనం నుంచి ఒకటేసారి సడన్గా అక్కడికి వెళ్ళిపోవటం అనేది ఒక షాక్ లాగా అన్నమాట. ఫస్ట్ పెళ్ళి అనగానే ఓకే నాకు కూడా నగలిస్తారు, పట్టు బట్టలు, అమ్మ అన్ని కొనిస్తుంది అన్న ఆ ఏజ్, అది అలాంటి టీనేజ్. అలా మంచిగా ఏదో ఫంక్షను అది అనుకున్నానే కానీ తర్వాత ఒక బాధ్యత ఉంటుందని చెప్పేసి అంత మానసికంగా అంత పరిపక్వత కూడా లేదు యాక్చువల్గా. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీలో ఇమడటానికి కొంత టైం పడుతుంది, ఆ సొసైటీలో ఇమడటానికి కొంత టైం పట్టింది. ఆఫ్టర్ సమ్ టైం ఆ పిల్లల్ని చూసుకుంటున్న టైంలో ఒక చిన్న గ్యాదరింగ్లో మేము ఆఫీసర్స్ వైఫ్స్మి, మీరు నార్మలే కదా మీ హస్బెండ్, మీరు నార్మల్లే కదా, మీరు ఏంటి స్పెషల్గా ఉన్నారు అని చెప్పేసి. అంటే నేను చిన్నప్పటి నుంచి కూడా డే 1 నుంచి నాకు తెలిసిన దగ్గర నుంచి కూడా కొంచెం సంథింగ్ స్పెషల్ అంటే కదా ఇంట్రెస్ట్, అలా ఉండటం అది అలవాటు. అది చూసిన తర్వాత అంటే కొంచెం దాన్ని తక్కువగా చూడటం. హౌస్ వైఫ్ అంటే కనుక చాలా తక్కువగా, ఒక అఫీషియల్ వైఫ్లు మాత్రమే సొసైటీలో మంచి పొజిషన్లో ఉంటారు అన్న ఉద్దేశంతో మాట్లాడినట్టుగా నాకు అనిపించింది. ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. ఏంటిది, ఆఫీసర్ వైఫ్లు అయితే వీళ్ళకి ఇలా ఉంటే ఒకవేళ నేనే ఆఫీసర్ని అయితే అన్న ఒక చిన్న థాట్ అంజలి. అప్పటి వరకు మీరు నమ్మరు, నాకు ఏజ్ 24-25 ఇయర్స్ అప్పటికి, అంటే 7 ఇయర్స్ అయిపోయింది మ్యారేజ్ అయిన తర్వాత. అప్పటి వరకు అసలు గ్రూప్స్ ఉంటాయి అని కానీ ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉంటుంది కానీ నథింగ్, నాకేం తెలియదు కూడా. నేను వెళ్ళిన తర్వాత ఇంట్లో చెప్పాను నేను చదువుకుంటాను, నా ఫ్రెండ్స్ అందరూ, నా చిన్నప్పుడు ఫ్రెండ్స్ అందరూ డిగ్రీలు చేస్తున్నారంటే మా అత్తగారు వాళ్ళు మన డిస్టెన్స్ లెర్నింగ్ దాంట్లో జాయిన్ చేశారు కాకతీయ యూనివర్సిటీలో. సండే క్లాసెస్కి వెళ్ళేసి వచ్చి ఎగ్జామ్ రాసేదాన్ని, ఇక్కడ బాబుని చూసుకుంటూ ఉండేదాన్ని. ఊరికే బోర్ కొడుతుంది అని చెప్పేసి టైప్ ఇన్స్టిట్యూట్ పక్కనే, మన ఇంటి పక్కనే టైప్ ఇన్స్టిట్యూట్ ఉంటే బోత్ హైయర్స్, అవి వెళ్ళగానే అంటే చిన్నప్పటి నుంచి కూడా కొంచెం షార్ప్, ఏదైనా సరే పట్టుకుంటే ఇంకా అది సాధించాలి అన్న తపన ఉండేదన్నమాట. అక్కడికి వెళ్ళగానే ఆ టైప్ ఇన్స్టిట్యూట్ అతను చూసి అసలు ఇంత ఫాస్ట్గా ఇంత తొందరగా గ్రాస్ప్ చేస్తున్నారు, ఇంత ఎర్లీగా నేర్చుకుంటున్నారని ఫస్ట్ నాతో హయ్యర్ కట్టించారు. మామూలు లోయర్ హయ్యర్స్ ఉంటాయి ఆ రోజులు అందరూ టైపింగ్ నేర్చుకునేవాళ్ళు. డైరెక్ట్గా నేను ఫస్ట్ ఇవ్వడమే ఎగ్జామ్ టైప్ హయ్యర్ ఇచ్చేసాను, తెలుగు అండ్ ఇంగ్లీష్. ఫస్ట్ అటెంప్ట్లోనే పాస్ అయిపోయాను. అమ్మ చాలా కష్టం అండి హయ్యర్, అసలు హయ్యర్ చాలా కష్టం. దాంట్లో ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అవ్వగానే సంథింగ్ అంటే అందరికీ కూడా ఏదో ఉంది ఇక్కడ, ఇది ఈమె నార్మల్ అమ్మాయి అని అనుకునే వాళ్ళందరూ కూడా కొంచెం ఇంట్లో కావచ్చు, బయట ఫ్రెండ్స్ కావచ్చు, సంథింగ్ ఏదో ఉంది, పర్వాలేదే చాలా ఫాస్ట్గా కోపమైంది అయిపోయింది అన్నట్టుగా చూసేవాళ్ళు. అది నాలో కాన్ఫిడెన్స్, నా మీద నాకు కాన్ఫిడెన్స్, అంటే నేను ఏదైనా చేయగలుగుతాను అన్నమాట. ఇదేదో పెళ్ళి అనగానే, అంటే అప్పటికి ఇప్పుడు 35 ఇయర్స్ బ్యాక్ పెళ్ళైపోగానే ఏముంటుంది, పిల్లలు వాళ్ళని చూసుకోవటం, వాళ్ళకి ఎడ్యుకేషను, ఇంకా ఇదే అత్తగారు మామగారు, జాయింట్ ఫ్యామిలీ మాది. ఇంక ఇంట్లో ఉన్నప్పుడు అందులో కొంచెం జాయింట్ ఫ్యామిలీలో ఎలా ఉంటుంది, సాంప్రదాయాలు అన్నీ కూడా, పూజలు అన్నీ ఉండేవి. ఇవన్నీ చూసుకుంటూ జనరల్గా అక్కడే ఇది చేస్తూ ఉంటాం. అలాంటి టైంలో ఈ ఏదైతే టైపు నాకు కొంచెం అరే ఇదేదో నాలో కూడా ఉంది, నేను కూడా ఏదైనా అనుకుంటే చేయగలుగుతాను అన్న ఒక ఆశనిచ్చింది. ఆ టైంలో ఇప్పుడు ఏదైతే నేను ఇంతకుముందు చెప్పిన కామెంట్ ఎప్పుడైతే విన్నానో, ఎప్పుడైతే నా మనసులో ఆలోచన వచ్చిందో నేనే ఆఫీసర్ని అయితే అన్న ఆలోచన 28 ఇయర్స్ అప్పుడు వచ్చింది. వచ్చినప్పుడు ఏంటి అసలు ఆఫీసర్ అవ్వాలంటే ఏముంటాయి, అసలు పేపర్ రీడింగ్ లేదు,
టీవీ అప్పుడప్పుడు ఇంత సోషల్ మీడియా లేదు, న్యూస్ పెద్దగా తెలియదు అంత. అసలు ఏంటి అంటే ఒక రాక్ లాంటిదాన్ని నేను. జస్ట్ ఒక అమ్మాయి, పెళ్ళి, పిల్లలు, ఇల్లు, ఇంత తప్ప ఇంకా బయట ప్రపంచం గురించి ఏమీ తెలియదు. ఒక నార్మల్ హౌస్ వైఫ్, నార్మల్ ఫ్యామిలీ హౌస్ వైఫ్, పిల్లల్ని చదివించుకుంటూ పిల్లలతో గడుపుతూ అట్లా అత్త మామ వాళ్ళు ఏమన్నా పని చెప్తే చేయటం, అత్తగారంటే భయం, మామగారంటే భయం, అలా ఒక ఫ్యామిలీ నార్మల్. వెనకట ఫ్యామిలీ 35 years బ్యాక్ ఎలా ఉండేవాళ్ళు అలా ఉండేదాన్ని. అలాంటి టైంలో ఆఫీసర్ అవ్వాలంటే ఏమవ్వాలని 2-3 అడగటం జరిగింది. వాళ్ళు ఆఫీసర్ అని నవ్వారు. ఈ టైంలో మీరు ఆఫీసర్ అవ్వటం ఏంటి అంటే, అప్పటికే 28 years అంటే పిల్లలు, ఇది 28 yearsకి ఆఫీసర్ అంటదేంటి అంటే ఎవరికైనా కూడా ఇప్పుడు ఆశ్చర్యంగా ఉంటుంది. ఇది ఏదో చెప్తుందేమో అన్నట్టుగా అనుకున్నారు. అనుకుంటే ఏదేదో ఉంటాయి, అది ఉంటాయి, ఇది ఉంటాయి, బ్యాంక్ ఉంటాయి, గ్రూప్స్ ఉంటాయి, అదే ఏదో గ్రూప్స్ కూడా చెప్పలేదు నాకు, బ్యాంక్ ఉంటుంది ఏదో చెప్పారు. చెప్పిన టైంలో నేను ఏం చేశానంటే, ఒక టైం పాస్ అవ్వట్లేదు, బాబు స్కూల్కి వెళ్ళిపోతున్నాడు, చిన్నగా ఒక జాబ్లో జాయిన్ అయ్యాను టైపింగ్. తర్వాత అదే టైంలో మన టైప్ నేర్చుకునేటప్పుడు పీజీ డిప్లొమా కంప్యూటర్స్ పక్కనే కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ కూడా ఉండేది. అక్కడ అది కూడా చేసి 80% ఆ టాపర్ అక్కడ ఆ ఇన్స్టిట్యూట్లో. యూనిప్రో టెక్నాలజీ అని ఉండేది, దాంట్లో టాపర్. యూనిటెక్ దాంట్లో నుంచి వెళ్ళి ఇంకో దగ్గర ఒక జాబ్ చేయటం మొదలుపెట్టాను. సాటిస్ఫాక్షన్ లేదు, ఆఫీసర్ అవ్వాలని తపన, అది ఏంటో అర్థం కాదు. నేను ఇప్పటికీ చెప్తాను, నేను చాలా రోజులు వచ్చిన తర్వాత సీక్రెట్ బుక్ చదివాను, రోండా బర్న్ గారిది. అసలు ఆ సీక్రెట్ బుక్ అంతా నా లైఫ్లోనే ఉంది అనిపిస్తుంది నాకు ఎప్పుడు కూడా.